అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి. అందుకని చెప్పేసి వేడిగా ఇప్పుడు మనము పరాటా ట్రై చేద్దాము. అది కూడా ఇంట్లో ఈజీ స్టెప్స్తో ఎలా ట్రై చేయాలి అనేది ఇప్పుడు చూసేద్దాం రండి. పిండి కలుపుకోవటానికి ఫస్ట్ 2 కప్స్ మైదా పిండి తీసేసుకుందాం. నేను 2 కప్స్ మైదా పిండి క్వాంటిటీ ఒకటే చెప్తున్నానండి, మీరు తీసుకునే దానికి డబల్ తీసుకోండి. అండ్ 1 టేబుల్ స్పూన్ పంచదార, తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు కూడా పోసేసుకుందాం. ఇప్పుడు దీన్నంతా మనము నీట్గా కలిపేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకోకుండా ముందు ఈ కంటెస్టెంట్గా అంటే మనకి పూరీ పిండి వచ్చేలాగా కలుపుకుందాం. ఆ తర్వాత ఒకవేళ వాటర్ యాడ్ చేయాల్సి వస్తే అప్పుడు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుంటూ నిదానంగా పిండిని పూరీ పిండిలా కలిపేసుకుందాం. మా బాబు చూడండి గైస్, ఈవినింగ్ అయింది, బ్రష్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ కలిపే పిండిలో మనకి వాటర్ ఎక్కువైనాయి అని అనిపిస్తే కొంచెం లైట్గా చేతిలో పిండి యాడ్ చేసుకొని ఇట్లా కిందికి మీదికి కలిపేసుకుంటే అప్పుడు ఇలా నీట్గా ముద్దలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, ఈ పిండికి ఆయిల్ అప్లై చేసేసుకుందాం. ఎక్కువ కలుపుకోకుండా మామూలుగా దీన్ని మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ దాకా దీన్ని కదిలించకుండా అలానే ఉంటే ఆ తర్వాత మనం పరోటాని ఒత్తే ప్రాసెస్ని చూసేద్దాం. వాయిస్ వినపడదు కదా. ఆలు కర్రీ కోసం మనం ఇప్పుడు వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. నేనైతే ఆలుగడ్డల్ని ఇలా కుక్కర్లో అయితే ఉడకబెట్టేస్తున్నాను. ఒక 4 ఆలూస్ అయితే ఉడకబెట్టేస్తున్నాను. అండ్ 3 ఆనియన్స్ తీసుకున్నాను, 3 టమాటాలు తీసుకున్నాను. ఒకటేమో పెద్ద సైజ్ తీసుకున్నా, రెండేమో చిన్న సైజ్. అండ్ 1 క్యాప్సికమ్, 2 పచ్చిమిరపకాయలు. కారం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. పరాటా ఎప్పుడు మనం చాలా అంటే మీడియం కంటే తక్కువ స్పైసీతో తినాలి, అందుకని చెప్పేసి నేనైతే ఇంతవరకే తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసుకుందాం. టమాటాని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లా చేసేసుకుందాం. టమాటా ఎక్కువ ఉంటే పులుపుదనం వస్తుందండి, అందుకని చెప్పి కొంచెం తక్కువ చిన్న సైజు మీడియం సైజు తీసుకుంటే మనకి పులుపుదనం రాదు, కర్రీ బాగుంటుంది. గ్రేవీ కోసమే టమాటా తీసుకోవడం. క్యాప్సికమ్ తీసుకున్నానండి, నాకు చిన్న సైజ్ దొరకలేదని నేను పెద్ద సైజ్ తీసుకున్నాను. దాన్ని ఓన్లీ హాఫ్ మాత్రమే కట్ చేసుకుంటున్నాను. ఈ లోపల వచ్చే తొడివేలు గింజలు ఉంటాయి కదా, దాన్ని కూడా రిమూవ్ చేసేసుకున్నాను. దీన్ని కూడా చిన్న సైజులో కట్ చేసుకున్నాం క్యూబ్స్ లాగా. క్యాప్సికమ్ ఎక్కువ ఘాటు ఉండదు కదండి, అందుకని నేను 2 పచ్చిమిరపకాయలే తీసుకున్నాను. మరీ ఎక్కువ తీసుకుంటే కారం అయిపోతుందని 2 మాత్రమే తీసుకున్నాను. అది కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని మళ్ళీ దాన్ని మధ్యలోకి కట్ చేశాను. ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు కూడా మనం ఇట్లా ఓ ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఈ లోపల చల్లారుతాయి. అసలు బంగాళదుంపలు ఇంత మెత్తగా ఒక్క అటెంప్ట్కే మనకి ఉడికేస్తే ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో. లేదంటే ఒకటే ఇదండి ఏంటంటే బాధపడాల్సి వస్తుంది, ఏమో తొందరగా ఉడకవు, అబ్బబ్బబ్బా అనిపిస్తుంది. ఇప్పుడు ఉడికేసినాయిగా, అందుకని ఫుల్ హ్యాపీ. 20 మినిట్స్ కంప్లీట్ అయిందండి. ఇదిగోండి పిండి అయితే ఇలా ఉంది చూసారా. ఇంత టైంలో ఇంతసేపు మనం నానబెట్టుకుంటే ఏంటంటే బొంబాయి రవ్వ పైకి వస్తుంది. అండ్ ఇంకొకటి పంచదార 2 కలిసి లోపల మంచి టేస్ట్ వస్తుంది. అందుకని చెప్పేసి ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనము పరాటాని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని ఒక మధ్యలోకి డివైడ్ చేసుకుందాం.
ఇదిగోండి ఫస్ట్ నూనె రాసుకుంటున్నాను. నేను ఒత్తుకోవాలి, ఐ మీన్ ప్రెస్ చేసుకోవాలి అన్న బండకి ఇలా నూనె రాసేసుకుంటున్నాను. రౌండ్గా చేసుకుంటే ఏంటంటే మనకి ప్లస్ ఉంటుందన్నమాట. ఏదైనా కానీ కొంచెం కట్ చేసి మనం ఎట్లయినా ఫోల్డ్ చేయాలి కాబట్టి అదేం ఉండదు. చూసారా, ఇలా కలుపుతుంటేనే బొంబాయి రవ్వ బయటకు వచ్చి మనకి తెలిసిపోతుంది. ఇలా నేనైతే ఈ కర్రకు కూడా నూనె రాసుకున్నానండి. బాగా పల్చగా ఒత్తుకోవాలి. కొంచెం మైదా పిండిని స్ప్రెడ్ చేసుకుందాం. ఆ తర్వాత లైట్గా ఆయిల్ కూడా అక్కడక్కడ ఇలా డ్రాప్స్గా వేసేసుకుందాం. ఇప్పుడు ఒక కత్తి తీసేసుకొని దీన్ని సన్నగా ఇలా కట్ చేసుకుందాం. ఒక లైన్ అని కాదండి, ఎలా వీలుంటే అలాగా. ఇట్లా అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ని ఒక్కొక్క దాని మీద ఇగో ఇలా పైకి లేపి ఇలా వేసుకుంటూ ఫోల్డ్ చేసుకుందాం. ఇలా రాగానే మనము మధ్యలోకి ఇలా తిప్పుకుంటూ ఫోల్డ్ చేసేసుకోవాలి. రౌండ్గా మొత్తం చేసుకొని ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా పౌడర్ బదులు నేనైతే ఆయిల్ వేసుకున్నాను. దీన్ని మళ్ళీ ఒత్తేసుకుందాం. ఇదిగోండి నేను ఇంత పల్చగా అయితే దీన్ని అయితే ప్రెస్ చేసేసుకున్నాను. మనం ఇలాంటివి ఇంకా పిండి మిగిలింది కదా, వాటిని కూడా మనము ఇలా ప్రిపేర్ చేసుకుందాం. కర్రీ కోసం బాండి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఆ తర్వాత కొంచెం జీలకర్ర అండ్ 4 ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇవి కొంచెం వేగేదాకా ఇలా తిప్పుకుంటూ ఉంటే మాడకుండా ఉంటాయి. చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. అండ్ క్యాప్సికమ్ ముక్కలు కూడా, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు టమాటా కూడా యాడ్ చేసుకుందాం. పసుపు, తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఎందుకంటే నీళ్ళన్నీ బయటికి ఊరి ఆ వాటర్ తక్కువ యాడ్ చేసే అవసరం వస్తుంది. అండ్ ఇంకోటి తొందరగా మగ్గిపోతాయి. ఒక 1/2 కప్పు పచ్చి బఠానీ వేసేస్తున్నా అండి. 1/2 కప్పు వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం. మొత్తం ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని దీన్ని ఒక 10 to 20 మినిట్స్ ఉడికేలాగా మూత పెట్టేసుకుందాం. కర్రీ ఉడికేలోపు ఒత్తేసి పెట్టుకున్న పరాటాలు ఉన్నాయి కదా, వాటిని మనం పెనం మీద కాల్చేసుకుందాం. ఇప్పుడైతే మనం పెనం అయితే బాగా హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పరాటా తీసేసుకొని కాల్చుకుందాం. ఆయిల్ తక్కువ వేసుకుందాము, ఎందుకంటే ఇంట్లో చేసుకుంటున్నాం కదండి. ఎట్లయినా బయట చేస్తే వాళ్ళు ఫస్ట్ ఆయిలే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, ఇంట్లో కాబట్టి మనం కొంచెం కొంచెం ఎక్కువ కాకుండా తక్కువగా యాడ్ చేసుకుంటూ కాల్చుకుందాం రెండు వైపులా. నేను ఇప్పుడు సెకండ్ సైడ్ తిప్పేసుకున్నానండి. ఫస్ట్ సైడ్ కాలిపోయింది, అందుకని లైట్గా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. కొంచెం మీడియం నుండి సిమ్ గా పెట్టుకునే ఫ్లేమ్ ని మనం కాల్చుకుందాము. లేదు అంటే ఈ లోపలిది అది పచ్చి పచ్చిగా ఉండి అసలు ఐ మీన్ ఇది అవ్వక బాగా తినేటప్పుడు మనకి నోటికి చుట్టేసుకుంటుంది. అందుకని కాల్చుకునేటప్పుడు సిమ్ నుండి మీడియం పెట్టేసుకొని ఫ్లేమ్ కాల్చుకుందాం. అండ్ ఇంకొకటి మర్చిపోయానండి, కర్రీలో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయలేదు. ఇన్ కేస్ మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది స్కిప్ చేసేస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నాకు అల్లం వెల్లుల్లి తినే ఇంట్రెస్ట్ మూడు అలా లేవు అని చెప్పేసి నేనైతే యాడ్ చేయలేదు. మీకు కావాలి అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. బంగాళదుంపలు ఇలా కట్ చేసుకున్నానండి ఉడకబెట్టినవి, వాటిని కూడా దీంట్లోకి వేసేసుకున్నాం. శనగపిండి కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం కొంచెం చిటికెడు అంటే మనకి సరిపోయినంత కారం. ఇప్పుడు దీన్నంతా కలిపేసుకుందాం.
ఇదిగోండి ఇలా కాల్ చేసుకొని మనకి దగ్గరికి కొట్టేసుకుంటే ఏంటంటే పొరలు పొరలుగా మనకి తెలుస్తుంది. అదిగోండి చూసారా, అదిగో వావ్, ఇదిగోండి వావ్, అసలు చూసారా ఎంత పొరలు పొరలుగా వచ్చిందో మనకి. పరాటా అంటే ఇట్లా కుదిరింది అంటే సూపర్ అండి. ఇది పరాటా అంటే మనకి లేయర్స్ లేయర్స్ గా రావాలి, అప్పుడే బాగుంటుంది. టేస్ట్ ఎలా కుదిరింది అని చెప్పేసి కర్రీ అండ్ పరాటా చూసేద్దాం. ఇప్పుడు పరాటా అయితే రెడీ అయిపోయిందండి, మనం కర్రీ దీని మీద వేసుకొని టేస్ట్ చూసేద్దాం. అసలు వావ్, దీని కాంబినేషన్ ఆనియన్ ప్లస్ నిమ్మకాయ. ఆనియన్ అంత తినలేక అందుకని చెప్పి నేనైతే స్కిప్ చేశాను. కాలుతుంది అమ్మో చూస్తేనే. వావ్, ఒక నిమిషం ఇంకొక పీస్ తినేస్తానే, అంత అద్భుతంగా కుదిరిందండి. వావ్, హోటల్ స్టైల్లో కూడా ఇంత అద్భుతంగా ఉండదేమో. నాకు చాలా ఇష్టం అండి పరోటా అంటే చాలా బాగా కుదిరింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. హోమ్ మేడ్ కదండి, కొంచెం ఎక్కువగా అన్హెల్తీ ఉండదు, హెల్తీగా ఉంటుంది. అందుకని మసాలా లేదని చెప్పేసి బాగుండదని అయితే అనుకోవద్దు. మసాలా లేకపోయినా చాలా బాగుంది. నేను కావాలని ఏమీ మసాలా లేకుండా ఇలా చూపిద్దామని చెప్పేసి ఇలా చేశాను మీతో. వావ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసేద్దామండి. నేనైతే తినాలి, ఇది చాలా బిజీగా ఉన్నా ఇప్పుడు. బాయ్.